धीमहि धियो यो नः प्रचोदयात्। सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं त्वं नमामि। अखण्डानन्दबोधाय शिष्यसन्तापहारिणे सच्चिदानन्दरूपाय तस्मै श्री गुरवे नमः। पाहि तनुभिः विद्यास्थानेभ्यः च मातस्मदीयपदरूपाय वासिष्ठाय नमो नमः। सूर्यस्य दुहितं पश्येमाचर्यजत्ताः गिरैरङ्गैः सुष्ठुमार्गं सस्तनूभिः व्यशेमहि देवहितं यदायुः। नमस्ते स्वाहा। ओम सत्यम यश श्रीमयी श्री श्वेतां स्वाहा। బ్రహ్మరంధ్రం ఇది ఒకటి మనకి అద్భుతమైన ప్రాణశక్తి మీ లోపలికి వెళ్తున్నట్టుగా భావం చేయండి. గాలి వదిలేటప్పుడు మీలో భయాలు, బాధలు, రోగాలు, రుగ్మతలు అన్ని ఒక నల్లటి పొగ రూపంలో వెళ్తున్నట్టుగా భావం చేయండి. అలా 3 సార్లు గాలి పీల్చి గాలి వదలండి. ఓం సత్యం ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम मे प्राणस्तु ओम अक्षरमे चक्षुरस्तु ओम कर्मे योजस्तु ओम अरिष्टानि मिंगानि तनस्तन्वामे सहसन्तु। భూమాత మీద ఎవరు ముందు వాళ్ళు భూమాత మీద ఒక డ్రాప్ జలం వేసుకొని 2 అక్షతలు 2 పూరేకలు పెట్టి पृथ्वीत्रयादृतालोका देवी त्वं विष्णुनाकृता त्वं च धारय मां देवी हरिन्द्रं कुरु चासनं। మీరు మీ చేతిలోకి అక్షతలు పుష్పాలు తీసుకోండి. అందరూ సంకల్పం మీ పేరు చెప్పుకోండి. నేను చెప్పండి. నామాహం సత్ప్రవృత్తి వర్ధనాయ దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ
प्रयोजनाय च कलशादि गायत्री सहित समस्त देवता पूजन पूर्वकं 24 కుండముల గాయత్రి మహాయజ్ఞ కర్మ సంపాదనార్థం చక్కగా ఇప్పుడు అధిపతి మహాకాలుకి ఓం 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 గర్భంలో నుంచి ఒకసారి తాగించుకున్నప్పుడు అపదాపడతాయి అనేక రకాలైన రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అందుకే రోజు అందరూ చంద్రం పెట్టుకొని మీ పిల్లలకి పెట్టుకోవడం నేర్పండి. ఒకరికొకరు నేర్ప చేసుకోండి. మంత్రం లక్ష్మీ తిష్టతి సర్వదా లక్ష్మీ తిష్టతి సర్వదా దక్షిణాం శ్రద్ధా సత్యవాగ్యతే శ్రద్ధయా మీరు వినట్లా ఒకరికొకరు నేర్ప చేసుకోండి. మీ పక్క వాళ్ళకి మీరు కట్టండి, వాళ్ళు నీకు కడతారు. కలశ పూజనానికి ఒక్క 5 కన్నె పిల్లలు ముగ్గురు చాలు రండి. గురురేవ మహే తస్మై శ్రీ గురవే నమః చరాచరం తత్పదం దర్శికా నమోస్తు గురు సత్తాయే ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి గాయత్రి పూజనం ప్రవక్ష్యామి బ్రహ్మయోత్సరే सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके श्रीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ब्रह्मा मुरारी त्रिपुरान्तकारी श्रीमालाचोट ओम लक्ष्मीनारायण नमः माता पितृचरण कमलेभ्यो नमः ओम कर्म प्रधान श्री गायत्री देवी नमः समर्पयामि वस्त्रं समर्पयामि गणपति गं हवामहे प्रियाणां त्वा प्रियपति गं हवामहे निधीनां त्वा निधिपति गं हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम्मा ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ पयः पृथिव्यां पयः ओषधीषु
पयो दिव्यन्तरिक्षे पयोधाः पयस्वतीः प्रतिशहता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता ॐ जहुः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेव పరిభ్రమించుగాక. చూడండి 8 దిక్కులు చూపిస్తారు. 8 దిక్కులు చల్లండి. अग्नियां गरुडध्वजः दक्षिणे पद्मनाभस्तु नैऋत्यां गोविन्दो वायुयां तु जनार्दनः उत्तरे श्रीपतिरक्षेत् ईशान्यां हि महेश्वरः ऊर्ध्वं रक्षतु धातारो यदोऽनन्तश्च रक्षतु अनुत्तमपि यतये स्थानं रक्षत विशोभमादिदृक् अपसर्पन्तु ते भूता ये भूता भूमिशस्थिताः ये भूता विघ्नकर्तारः ते गच्छन्तु शिवाज्ञया चाह सर्वतो दिशं सर्वेषां विरोधेन यज्ञकर्म ప్రతి దిశలో చల్లాలని చెప్పాము. ప్రతి వినాన్ని దయచేసి తెలియక మనం చేస్తున్నాం, పొరపాటు కావాలనట్లేదు. భావధారితో చేస్తున్నారని అంటారు దేవుడు. కనుక శ్రద్ధ కావాలి. శ్రద్ధ కావాలంటే మనం ఎందుకు చేస్తున్నాం? ఆ మంత్ర అర్థం ఏంటి? మాలలు వేసుకుంటున్నాం, ఎందుకు వేసుకుంటున్నాం? మాలవి ఎంతమంది తెలుసు? హిందూ బెనారస్ విశ్వవిద్యాలయాన్ని పెట్టి మహిళలు అప్పట్లోనే మహిళలకి చదువులంటేనే రాళ్ళేసి కొట్టేంత మూర్ఖులున్న కాలంలోనే మహిళలకి చదువులు వేదాన్ని నేర్పించిన మహానుభావుడు మదన్ మోహన్ మాలవ్య. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా గాయత్రి మంత్ర దీక్షను గురువు గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, రోజు 3 మాలలు చేయను. ఆయన ఒకటి లోకం బాగుండాలి, రెండోది నీ ఆత్మ. అట్ ది ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్ నుంచి చేస్తుండగా 15వ ఏట ఆయనకి దాదా గురుదేవుల దర్శనం జరిగింది. హిమాలయ ఋషి దాదా సర్వేశ్వరానంద స్వామి అంటారు. అంటే సర్వులకు వచ్చి రామకృష్ణ పరమహంస వచ్చిన ఆయన వెనకుండి నడిపిస్తాడు. అందుకే దాదా అంటారు. ఆయన మొత్తం హిమాలయ ఋషి వ్యవస్థకు దాదా, తండ్రి. ఆయన ఏ మానవ జన్మ తీసుకున్న ప్రతి గురువుని నడిపించేది ఎవరు? సర్వేశ్వరానంద స్వామి. మీకు తర్వాత ఇక్కడ చూపిస్తాం ఆయన్ని. ఆ గురువు వచ్చి కనిపిస్తాడు జ్యోతి రూపంలో. అప్పుడు కొంచెం ఆయన 15 ఏళ్ళు కదా, కొంచెం వ్యాకులత పడతాడు. అయ్యో ఎవరో వచ్చారని భయపడుకుని, ఆయన నీకు నాకు అనేక జన్మల సంబంధం ఉంది, నువ్వు ఎంత ఉత్కృష్టమైన జన్మ నీది చూపిస్తాను అని మనం టీవీ సీరియల్ సినిమాలు ఫ్లాష్ బ్యాక్లు ఎలాగైతే చూస్తామో ఆయనకి యోగమాయ ద్వారా గురుదేవుల గత జన్మను చూపించారు. ఫస్ట్ కబీర్ దాస్ పేరు విన్నారు కదా మీరు. అప్పుడే ఆయన ఈ కులమతాలు లేకుండా అందరి మధ్య సమైక్యత కోసం కృషి చేశాడు. ఆయన ఒక్కడే చేయలేదు, భార్య లోయితో కలిసి చేశాడు. తర్వాత సమర్థ రామదాస్గా జన్మించాడు. అప్పుడేంటి సమర్థ రామదాస్ ఆ జన్మలో ఛత్రపతి శివాజీ నడిపించాడు. 3వ జన్మ ఏంటి ప్రాబ్లం? రామకృష్ణ పరమహంస. ఏంటి ప్రాబ్లం? అంతే కదా, మన తాత టైం కదా, 100 సంవత్సరాల క్రితం. ఏంటి బానిసత్వం? బ్రిటిష్ వాడు వచ్చేసాడు. అయితే చంపాలి లేదా చావాలి. ఎవరు? ఆయన గురించి శుద్ధుల అవసరం. 2 మొక్కలైంది. ఆయన అన్నాడు, ఏమే ఒకటే చెరుకడ మిగిలింది, ఇది మన ఇద్దరం ఎలా తినాలని ఆలోచిస్తున్నావు, నువ్వు నన్ను కొట్టడం వల్ల ఇది 2 మొక్కలైంది, నీకో మొక్క నాకో మొక్క కూర్చొని తినంటాడు. అది కదా పూజ అంటే. నేను 108 ప్రదక్షిణాలు చేశాను, నేను తిరుపతి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏమి లాభం? భార్య భర్తని ఒక మాట అంటే, భర్త భార్యని ఒక మాట అంటే ఓర్చుకోలేదు. తల్లిదండ్రులు, అత్తమామలు, అందరి మధ్య, అన్నదమ్ముల మధ్య మన సంబంధాలు ఎలా ఉన్నాయి? భర్తతో భారం భార్య కొట్టే, చెరుగడ తీసుకొని కొడితే ఎలా ప్రవర్తించాడు? అది కదా పూజ అంటే. నేను కొబ్బరికాయలు కొట్టానండి, నేను ముడుపులు కట్టాను, నేను అట్ట వెళ్ళానండి, ఇటీ వెళ్ళానండి, ఏమొస్తుంది? హిమాలయాలు వెళ్ళినా పొడుగు తప్ప వైరాగ్యం మాత్రం రాదు. ఇదే మస్తు పూజ అంటే అది అమ్మ. పూజ అంటే ఈ ప్రపంచంలో దేన్ని కోల్పోయినా తిరిగి పొందొచ్చు, కానీ కనిపించిన తల్లిదండ్రుల్ని, గడిచిపోయిన సమయాన్ని మాత్రం తిరిగి
तस्यास्ते पृथ्वी देवयजनि पृष्ठे अग्नि मन्नादं मन्नाद्याया हव्यवामुपब्रुवे ओम अग्ने नमः। ఎర్రమెట్టు మీద ఒక్కళ్ళు మాత్రం కొద్దిగా జలం ఒకటి రాపేసి పూలు అక్షతలేయండి. ఎర్రమెట్టండి ఇలా కొద్దిగా నెయ్యి వడ్డించండి. పొగ రాకుండా చూసుకోండి తల్లి. సువా పాత్ర అని ఉంటుంది, రౌండ్ పాత్రతో నెయ్యి వేయాలి. ఒక్కడు వేయండి, ఒక్కడే వేయండి చాలు, అంతా వేయద్దు నెయ్యి. ఇప్పుడు చక్కగా ఈ అగ్ని స్థాపన తప్పట్లు కూర్చూ ఉండండి, అగ్ని తక్కువ చూసుకుంటూ ఉండండి. కార్యకర్తలు చూడాలి, కార్యకర్తలు దగ్గర ఉండాలి. పైకి మొదట శిఖరాలకు వెళ్తుంది. అలాగే మనం కూడా प्रतिजाग्रही त्वमिष्टा पूर्णे सगं स्वजेदामयच्च దేవాయ యజమానస్య శ్రీరత. ఇట్లా నీ తెలుగుంటే మంత్రం చదివిన తర్వాత స్వాహ అన్నప్పుడు మాత్రం వెయ్యాలి. అలాగే ఎందుకు వేస్తున్నామో ముందు నాకు చెప్పుకున్నాం కదా, దేనికి వేస్తున్నాం మొదటి సమిధ ఏదం ఆగ్నేయే జాతవేం మళ్ళీ నాలుగో తీసుకుంటా. ఇదం ఆగ్నేయే అంగీరసే ఇదం నామమా ఇదం ప్రజాపతయే ఇదం నామమా ఓం ఇదం ఇంద్రాయ ఇదం నామమా ఓం ఇదం సోమాయ ఇదం నామమా ఇదం ఆగ్నేయే ఇదం నామమా ఓం భువః స్వాహ ఇదం వాయవే స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమః. गायत्री महामंत्र आरती గాయత్రి మంత్రం ఆవుతులు వేస్తున్నాం, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం ఆవుతులు వేస్తున్నాం అంటే చాలా మంది గుప్పుడుతో తీసుకుంటే మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది కాదు. అవును పోయి మీ చుట్టూరా ఉన్నది దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ గాయత్రేణ భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఇదం గాయత్రే ఇదం నమః దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ ఇదం గాయత్రే ఇదం నమః ప్రచోదయాత్ స్వాహ ఇదం గాయత్రే ఇదం నమః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో
సుఖశాంతాలతో జీవనం గడపాలని ఆశీర్వాదాలను కోరుకుంటూ రుద్రగాయకులతో ఆవుతులు వేస్తున్నాం. ఇదం రుద్రాయ ఇదం రుద్రాయ ఇదం సమర్పిస్తున్నాం. ఓం ఇదం మహాకాలాయ ఇదం మహాశక్త్యై ఇదం నమః ఇదం నమః ఇదం దిశాయ ఇదం నమః ఇదం దుర్గాయ ఇదం నమః తన్నో శాస్త్ర ప్రచోదయాత్ స్వాహా ఇదం అయ్యప్ప స్వామి ఇదం నమః శాస్త్ర ప్రచోదయాత్ స్వాహా ఇదం అయ్యప్ప స్వామి ఇదం నమః మహాభుజించి పద్ధతి కానీ ఆదిశక్తితో కూడినవాడే నమముని మార్చవేయను జ్యోతి నమముల इदं महामृत्युञ्जयाय इदं नमः चोर्मुखीयमामृता स्वाहा इदं बन्धना चोर्मुखीयमामृता स्वाहा इदं महामृत्युञ्जयाय इदं ఈ పదార్థం చేసేటప్పుడు స్వాహానికి ముందే అగ్నిష్టం శిష్టం సుహృతం కరోతు మే అగ్నయే సుష్టకృతే సుహృతౌతే సర్వప్రాయశ్చితాహుతీనాం కామానాం సమర్దయిత్రే సర్వాన్నః కామాన్ సమర్దయ స్వాహా ఇదం అగ్నయే పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం పూర్ణాదపి పరాపర సుపూర్ణా పునరాపర వస్నేవ విక్రీడావః ఇషమూఢ్యగ్వం శతక్రతో స్వాహా మళ్ళీ పడేయండి అందరూ ఓం సర్వం వై పూర్ణగుం స్వాహా మళ్ళీ పడేయండి ఓం సర్వం వై పూర్ణగుం స్వాహా దేవ స్వామితా పునా ఓం సుతామయ వరదా వేదమాత ప్రచోదయంతం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణాం
ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మయ్యం దత్వా. దూరంగా ఉండాలి. మంత్రం అయిపోయిన తర్వాత 2 చేతులు బాగా రుద్దుకోవాలి. అక్కడికి చూపిస్తూ ఉండండి. అందరికీ ఏమండి? ఓం మేదాం మే దేవి రసది ఆదదాత్. తర్వాత పై పడే అందరికీ ఏంటమ్మా పక్కన వాళ్ళందరికీ? प्रायुष्मं जमदग्ने इति ललाटे दक्षिण बाहुमूले ॐ तन्नो अष्टोत्रायुषम् इति हृदये क्षमा प्रार्थना विसर्जनं न जानामि भक्तिहीनं सुरेश्वर यन्नं तदस्तु मे परिपूर्णं सहस्रकोटि युगधारिणे नमः परिपालयन्तां न्यायेन मार्गे न मही च गोब्राह्मणेभ्यः शुभमस्तु भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः शक्यां विद्यां దేవతల్ని ఆవాహన पत्र है उसमें से भी आप सिंचन करें। లేదా మీ దగ్గర జలం ఉన్న పుష్ప శాంతిరోషదయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి. ఓం విశ్వాని దేవ సవితర్జునితాని పరాశువం ఏతరం తన ఆనిష్టదేవిః స్వస్తి నో బృహత్. తీసుకోవాలండి ఇంటికి జస్ట్ 100 రూపీస్ ఇస్తాను ఫ్రీగా. ఒక ఐస్ క్రీమ్ కొంటే అమ్మా మంత్రదీక్ష తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ స్టేజ్ దగ్గరికి రండి. ఎప్పుడు విశ్వాలు ఎవరైనా పర్లేదు. 24 కూడా దగ్గర 24 మంది అక్షతలు తీసుకొని నిలబడి తర్వాత మీ కింద మీరు శాంతి గురించి హరిద్వార్ మనందరం కలిసి వెళ్దాము. మీకు ఏమైనా డౌట్స్ శాంతి గురించి హరిద్వార్ ఆశ్రమానికి ఏ డౌట్ ఉన్నా మీకు ఏ డౌట్ ఉన్నా 912965846912 గారికి చక్కగా వేణుస్వామి గారికి ధన్యవాదాలండి. మీరు అందరూ సహకరించి మహాయజ్ఞాన్ని
మాదయో దేవాః తత్ర గచ్చోదాశన యాంతు దేవగణాః సర్వే పూజామాదాయ మామపి భగవాన్ की भगवान की शांति कुंजर द्वार की रावल केड़ा की भूमि मधुर की आज के आनंद की మన తల్లిదండ్రులకి మన తల్లిదండ్రులకి భారతీయ సంస్కృతికి మనం చక్కపడాలంటారు అని అంటారు ఇవే చక్కపడుతున్నారండి మేము ఇక్కడ కొంచెం వేస్ట్ చేస్తాము. భోజన ప్రసాదాలు అంటే దత్తోజనం ఇవన్నీ పుస్తకాలు వేసి ఉంటారు. మర్చిపోకుండా తీసుకెళ్ళండి మీ మొబైల్స్, మీ సామాన్లు జాగ్రత్త. చేయగలుగుతుంది ఇక్కడ స్టేజ్ మీద ఇవ్వండి. ఇంటి తాళం చేతిలో లేదా మోటార్ సైకిల్ తాళం చేతులు కానీ అందరూ భోజన ప్రసాదాలు ఉన్నాయి, తీసుకుని వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మామిడిగూడలో గాయత్రి పర్వరామ శాంతి జనమం చలికాలం ఉంటుంది, కాస్త పెట్రకాలు చేసుకోండి. బుక్స్ అక్కడ కూడా ఉన్నాయి, బుక్స్ అక్కడ కూడా తీసుకోండి. అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, అక్కడ కూడా తీసుకోండి. తల్లి అక్కడ బుక్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఒక సెట్గా చేసి ఇవ్వండి. తల్లి అక్కడ బుక్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఒక సెట్గా చేసి ఇవ్వండి. పుస్తకాలు ఇచ్చాను, దయచేసి అది ఎవరి దగ్గర ఉన్నాయో అది స్టేజ్ దగ్గరికి చేసి రావాల్సిందిగా ప్రార్థన. దైవస్వరూపులైన మీకు ఫస్ట్లో పుట్టినప్పుడు 2 పుస్తకాలు 2 పెన్నులు ఇచ్చానమ్మా మీకు. అక్కడ దైవస్వరూపులైన మీరు వాటిని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా ప్రార్థన. 2 పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర, తెల్ల పేజీల పుస్తకాలు, పెన్నులు 2 ఉన్నాయి. అవి ఎవరి దగ్గర ఉన్నాయో ఆ పుస్తకాలు పెన్నులు స్టేజ్ వద్దకు తీసుకురావాల్సిందిగా ప్రార్థన. అలాగే అక్కడ అన్నం తిన్న వాళ్ళు, ప్రసాదం తీసుకున్న వాళ్ళు గాయత్రి దీక్ష తీసుకోవాలనుకుంటే స్టేజ్ దగ్గరికి రండి. మీరు కాసేపు సమయం ఇస్తే దీక్ష ఇస్తాం. Thank you.